నా కూతురు ఎదుటి వ్యక్తి యొక్క మాయ మాటలకు లోను కాకూడదు, నా కూతురు ఒకరికి దాసోహం కాకూడదు, నా కూతురు హ్యాపీగా బతకాలి, నేను తనుగా ఇంకా పెద్ద అయిన తర్వాత ఒక జాబో లేదంటే ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత తనకి నేను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని చూసి నేను చేస్తాను కదా, తొందరపడుతుందేమో అనేటువంటి అభద్రత భావంతో తల్లిదండ్రులు ఉంటున్నారు. అదే విషయాన్ని కూతురు అర్థం చేసుకునే విధానంలో ఏముందంటే, నా తల్లిదండ్రులు నన్ను నమ్మలేదు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందర పెరిగాను, వాళ్ళ దగ్గర ఉన్నాను, నాకు ఎటువంటి తప్పు తెలియదు, కానీ మా తండ్రి కానీ మా అమ్మ కానీ నన్ను అనుమానిస్తుంది, నా ప్రవర్తనని సస్పెక్ట్ చేస్తున్న భావంతో ఇలా ఇటువంటి సంకుచిత భావాలు ఏర్పడుతున్నాయంటే కారణం ఏంటంటే, ఇది లేటర్ చైల్డ్హుడ్లో కానీ ఎర్లీ చైల్డ్హుడ్లో కానీ మీరు ఒకసారి గమనించగలిగితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒడిప్లస్ కాంప్లెక్స్, ఎలక్ట్రోప్లస్ కాంప్లెక్స్ అనే ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ స్టేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక కూతురు తండ్రి యొక్క చేయబట్టుకొని తండ్రి యొక్క చెంత పెరగాలి 2 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అని చెప్తారు. ఎంత ఎక్కువ సంతృప్తిగా తండ్రితో ఉంటుందో తను చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, తన లైఫ్ చాలా సేఫ్గా ఉంటుందని భావిస్తుంది. అలాగే కొడుకు తల్లి యొక్క సంరక్షణలో ఉండాలి, అక్కడ సంతృప్తిమైనటువంటి ఆస్పెక్ట్స్ డెవలప్ అవుతాయి అని చెప్తారు. అంటే మనము ఎటువంటి వాతావరణంలో పెరిగాము, ఎటువంటి భావ వ్యక్తీకరణతో పెరిగినాము అనేది మన యొక్క లైఫ్ని డిటర్మిన్ చేస్తుంది. ఈ లైఫ్ కరెక్ట్గా జరగకపోయి ఉంటే, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ లేటర్ చైల్డ్హుడ్ మధ్యలో లైఫ్ నీకు సంతృప్తికరంగా ఉంటే నీకు ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటి ఇట్లా నెగిటివ్ ఓరియంటేషన్ థింకింగ్ అనేది అవలంబించరు.